హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెలాగ్. ఇప్పుడైతే నేను సింహాచలంలో అయితే ఉన్నాను. సింహాచలం కొండ మీద అద్భుతమైన వ్యూ పాయింట్స్ అలానే టెంపుల్స్ కూడా ఉన్నాయి, హిడెన్ టెంపుల్. అవన్నీ అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాం. ఇది మీరు చూస్తూ ఉండండి. చాలా అద్భుతమైన ఆలయం అయితే మనకి ముందర కనబడుతుంది. అండ్ ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి, అన్నీ కూడా చూడండి. వీడియో నచ్చినట్టుగా అయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే నేను యాపకొండకి వెళ్ళే జంక్షన్ దగ్గర ఉన్నాను, అలానే గోపాలపట్నం వెళ్ళే జంక్షన్ దగ్గర. ఇక్కడైతే మనోడు వస్తాడని అయితే వెయిటింగ్ అనమాట, ఎప్పటికీ రావట్లేదు. ఎవరు నమ్మినా ఈ శంతనా కొడుకులు నమ్మకం. ఈ టైప్ ఫ్రెండ్స్ ఎవరున్నా సరే. నాకు 7 గంటలకి 6 గంటలకు వచ్చామని చెప్పాడు. నేను 6:30కి ఇక్కడికి వచ్చి ఉంటే 7:30 అయింది, ఇప్పటికి కూడా రాలేదు. ఇంకెప్పుడు సింహాచలం వ్యూ పాయింట్ చేస్తాను, ఇంకెప్పుడు ఇచ్చేస్తాను నా ఫీల్ అయితే వేస్తాను. ఇన్ని ఇంట్రెస్ట్గా దుబ్బేస్తుంది అనమాట. ఇలాంటి వాళ్ళు పెట్టుకుంటే, ఇలాంటి ఫ్రెండ్స్ని పెట్టుకుంటే రావడానికి 10 మినిట్స్ జర్నీ చూసుకొని దగ్గర 1 అవర్ చేసానైతే అది ఏం చేస్తాను. ఆ బస్సులో ఏ పుల్లర్ కలుపుతుంటే అయితే నాకైతే తెలియట్లేదు. ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? అన్ని బస్సులు వెళ్ళిపోతున్నాయి. నా కొడుకు ఎక్కడ ఉన్నాడు అండ్ వస్తుండే 8:15 అయిందనమాట. అంతే 7:45 అయ్యింది. ఇప్పటి వరకు ఏం చేశాడంతే చెప్పలేము. 5:30 6 గంటల నుంచి నా ఫోన్లు చేశాడు నేను బయలుదేరి వచ్చే లోపు. అంతమంది పులర్ కలుపుతున్నా మరి ఏమైతే నాకు తెలియట్లేదు. మరి కొండ మీదకి ఈ డ్రైవింగ్ అట నాకైతే నమ్మకం లేదు. ఈ వీడియో పోస్ట్ అయితే ఉన్నట్టు, లేకపోతే డైరెక్ట్గా సముద్రాపం దగ్గరికి వెళ్ళిపోయినట్టే. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? ఇక్కడ ఉన్న రెస్ట్ రూమ్స్ అనమాట, అలానే ఎంక్వైరీ రూమ్స్ కూడా ఇక్కడే పెడతారు. అలానే టికెట్స్ కూడా ఇక్కడ ఇస్తారు. దర్శనం టికెట్లు ఎవరైనా తీసుకోవాలనుకుంటే టికెట్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కాంప్లెక్స్కి వెళ్ళే బస్ స్టాప్ అనమాట, అది సింహాచలం కాంప్లెక్స్. అక్కడ మనం టికెట్ తీసుకుని డైరెక్ట్ మనం కొండ మీదకి అయితే వెళ్ళిపోతాం. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ట్యాక్సెస్ కూడా ఉంటాయి అనమాట. ట్యాక్సీలు పర్ హెడ్ ఎంత చార్జ్ చేస్తారో తెలియదు, కానీ ఇక్కడ కూడా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. ప్రశాంతంగా వెళ్ళి రావడానికి ట్యాక్సీ కూడా బాగుంటుంది. ఇప్పుడు బైక్స్ మీద వచ్చిన వాళ్ళకైతే టోకెన్స్ అయితే తీసుకోవాలి. చూడండి, ట్యాక్సీ వాళ్ళు ఆటో వాళ్ళు అయితే ఫుల్ రద్దీ. ప్రజెంట్ అయితే మనమైతే సింహద్వారం దగ్గర ఉన్నాం, మనం వెళ్తున్నాం అనమాట. గేట్ 1, గేట్ 2 అనేది మేము చూపిస్తాను ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాము. అండ్ ఇక్కడి నుంచి అయితే అద్భుతమైన రైడ్ అనే నేను చెప్తాను, ఎందుకంటే బాగుంటుంది రైడ్ కూడా, చాలా సూపర్ అని చెప్తాను. ఎండ చూడండి తారు వెళ్ళిపోతుంది మనోడిదే. ఇక్కడ మెట్ల మార్గం చూస్తున్నారు కదా, ఇదే మెట్ల మార్గం. మనకంటే బేగలరు, కానీ బాగుంటుంది మెట్ల మీద వెళ్తే. ట్రై చేయండి. టోల్ గేట్ ఉంటుంది, తక్కువ ఎంత నాకు తెలీదు. ఎర్రపలు అనుకుంటున్నాం ఎంట్రీ టికెట్. జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. ఫోన్పే ఫోన్పే చేస్తాడు, డబ్బులు ఇచ్చి. ఆర్థిక బడ్జెట్ లోపం అండి. ఫోన్పే లేదు మనోడు కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ చేయడం వల్ల టోల్ ప్లాజా దగ్గర ఆడే కట్టాడు అనమాట అమౌంట్. మళ్ళీ ఉంటుంది మరి మనతోనే. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? స్పీడ్ మెయింటెనెన్స్ 30కి మించి ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దంట. ఎందుకంటే ఎదురొచ్చిన వాడికి నువ్వు ఎవడో తెలియదు, ఆడికి నువ్వు ఎవడో వస్తుందో తెలియదు. ఇద్దరు కొట్టుకొని వెళ్ళిపోతారు అవతల నుంచి ఒకటే. అండ్ ఇక్కడి నుంచి మనం హనుమంతవాక నుంచి వచ్చేటప్పుడు కూడా అక్కడ ఒక ఎంట్రీ ఉంటుంది, అటు నుంచి కూడా వచ్చేవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ జంక్షన్ ఉన్నది కదా. ఈ జంక్షన్ అనేది డైరెక్ట్ హైవే మీద నుంచి హనుమంతవాక నుంచి ఎవరైనా రావాలి అనుకుంటే స్ట్రైట్ వే అనమాట. ఇదే ఇక్కడ కూడా ఒక టోల్ ప్లాజా ఉంటుంది, అక్కడ మనం తీసుకుని అయితే ఎక్కేవచ్చు. మీరు రిటర్న్లో అయితే చూపిస్తాను దాని గురించి. చూడండి, స్ట్రైట్ రూట్ అనమాట. వ్యూ చూడండి వేరే లెవెల్. ఇదైతే గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్కి రిటర్న్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చి కన్ఫ్యూజన్ అవ్వాల్సిన పని లేదు. బస్సులు వస్తూ ఉన్నాయి, చాలా కేర్ఫుల్గా అయితే రావాలి. తెల్లరింటిగా భక్తులు తాగిడి ఎక్కువైపోయింది. ఈ లాస్ట్ టర్న్ తిరగగానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఒక మెట్రో రోడ్ కనిపిస్తుంటుంది, చూసారు కదా. ఈ రోడ్ అంటే మీదకి వెళ్తే వ్యూ పాయింట్ హిడెన్ ప్లేస్, కిందకి వెళ్తే సింహద్వారం స్వామి ఆలయంకి అయితే వెళ్ళిపోతాం. అదే ఇక్కడ రోడ్డు కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంటుంది, చాలా కేర్ఫుల్గా వెళ్ళండి. అలానే ఇక్కడ మంచు వచ్చే టైంలో చూస్తే వే అనేది వేరే లెవెల్ అనమాట. చూస్తున్నారు కదా, వేరే ప్రపంచంలోకి వచ్చామా అన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఈ ఏరియాలో చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి, ఎక్కడెక్కడికో వెళ్తున్నాం, గృహాల్లో వెళ్తున్నాం అన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఒక అడ్వెంచర్ ఫీల్ అయితే వస్తుంది. ఆల్రెడీ వ్యూ పాయింట్కి వెళ్ళి చాలామంది అయితే వచ్చేస్తున్నారు, మనమే లేట్ అయ్యామనుకుంటా. అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో వ్యూ పాయింట్ అయితే చూద్దాం. చాలా బాగుంది కదా ఇది. ఎంతమంది వచ్చారైతే కామెంట్ చేయండి. రాకపోతే మాత్రం ఈసారి మీరు సింహాచలం వస్తే మాత్రం ఈ ప్లేస్ని అయితే ట్రై చేయండి. అలాంటే ఇక్కడ వైకుంఠ వాసులు అనే విగ్రహం కూడా ఉంటుంది సోమవారిది, అది కూడా మీకు అయితే నేను చూపిస్తాను. ఇక్కడ ఇప్పుడైతే మనం సింహాచలం టెంపుల్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ బోట్ ఉంటుంది చూడండి, శిలాపలకం. ఈ శిలాపలకం ప్యాటర్న్ అయితే మనకి వే ఉంటుంది. బండి పెట్టేసి అయితే లోనికి దిగిపోవాలి. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. చాలా మంది లవర్స్ కూడా ఇక్కడికి వస్తున్నారు, కనిపిస్తున్నారు. అండ్ చూడండి, ఆఫ్ సిటీ అయితే కనిపిస్తుంది మనకి సింహాచలం, మన గోపాలపట్నం. స్ట్రైట్గా మనం వెళ్ళిపోవడం.
చెప్పాను కదా వైకుంఠ వాసుల వారి విగ్రహం ఉంటుందని ఇక్కడ, అదే దేవాలయం. ఇప్పుడు వెళ్ళే కావాలన్నమాట. ఇక్కడ చాలా అద్భుతమైన దేవాలయం ఉంటుంది. అలానే మనం నైట్ టైంలో చూస్తాం కదా శంకు చక్రాలు సోమవారం కనిపిస్తాయి, అవి కూడా ఎక్కడే అనమాట. ప్రజెంట్ అయితే నేను డైరెక్ట్గా అట్రాక్టివ్ ప్లేస్ ట్రెండింగ్లో ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాను. చూడండి, సోమవారం శంకు చక్రాలు, సోమవారం నామాలు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అనమాట. నైట్ టైం చూస్తే కింద నుంచి వైజాగ్లో ఒక అట్రాక్టివ్ ప్లేస్ అని అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకి కోనేరుతో సైతం మొత్తం కనిపిస్తుంది. అవుటర్ రింగ్ రోడ్డు కూడా కనిపిస్తుంది అనమాట ఇక్కడ. అండ్ ఎంతమంది అయితే ఇక్కడికి వచ్చారైతే కామెంట్ చేయండి, లేకుంటే మాత్రం రండి, మిస్ అవ్వమాకండి. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఎప్పుడు టెంపుల్లే అనుకుంటే అన్నీ బాగుంటాయి అనమాట. ఎందుకంటే మన హిందూయిజాన్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి. ఇప్పుడైతే నేను వైకుంఠ వాసుల వారి విగ్రహం దగ్గరికి అయితే వచ్చాను అనమాట. వైకుంఠ వాసులు అనుకుంటే నేను మేబీ విష్ణుమూర్తే, ఎందుకంటే వైకుంఠంలో విష్ణుమూర్తే కదా ఉంటారు. ఇక్కడ చూడండి విగ్రహం కూడా కొన్ని ఇరగొట్టడం అయితే జరిగింది అప్పట్లో. అండ్ ఇక్కడి నుంచి అయితే సోమవారి గుడి వ్యూ అనేది వేరే లెవెల్ అని చెప్తాను, ఎవరు మిస్ అవ్వకండి. స్ట్రైట్గా అయితే ఇప్పుడు నేను దర్శనంకి అయితే వెళ్తున్నాను. చాలా టైం టేకన్ అయితే అయిపోయింది, ఇప్పటికే ఎండ బాధేస్తుంది. సోమవారం దగ్గరికి వెళ్ళి దర్శించుకొని వచ్చేయడమే. చూడండి వ్యూ అనేది ఇలా ఉంటుందన్నమాట. టాప్ వ్యూ చూడాలనుకుంటే రావాలి. ఇక్కడ ఫోటో షూట్స్ అయితే వెడ్డింగ్ షూట్స్ ఆల్రెడీ జరిగిపోతున్నాయి, రావాలని వచ్చేయండి, బాగుంటుంది. ప్రజెంట్ అయితే మనం సింహాచలం అయితే వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. చూడండి పార్కింగ్ అయితే డబ్బులు కట్టాల్సిన పని లేదు, కానీ రద్దీ మాత్రం బీభత్సంగా అయితే ఉందన్నమాట. ఇటువంటి రద్దీ టైంలో దర్శనం అనేది చాలా టైం పెట్టేస్తుంది. ఇక్కడ సోమవారికి పూజించడానికి అయితే ఇక్కడ పువ్వులు కూడా ఉంటాయి, ఎవరిని తీసుకోవచ్చు. లేదంటే తులసి దళాలు కూడా ఉంటాయి, అదే తులసి మాలలు, అవి కూడా ఇక్కడ అమ్ముతారు. చాలా ఎక్కువ రేట్ అయితే చెప్తారనమాట ఇక్కడ. ప్రజెంట్ అయితే మనం క్యాష్ కొండలు చూడడానికి అయితే వెళ్తున్నాం, అదే గుండ్లు కొట్టే ప్లేస్కి అయితే మిమ్మల్ని అయితే నేను తీసుకెళ్తున్నాను. చూడండి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి, మరుగుదొడ్లు అన్ని క్యాష్ కొండలు, గంగధార ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. గంగధార అనేది వాటర్ వస్తుంది అనమాట, ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు, చాలా స్వచ్ఛమైన వాటర్ వస్తుంది అది. ఇక్కడైతే మన లోకేష్ గడికి మనం నామాలు అయితే పెట్టుకున్నాం. వాళ్ళకైతే 10 రూపీస్ అయితే పర్ హెడ్ అయితే తీసుకుంటున్నారు. అది ఎంతవరకు పెట్టుకున్నారో అయితే నాకైతే కామెంట్ చేయండి. చూడండి సోమవారం దగ్గరికి పూజించడానికి అన్నీ ముఖ్యంగా దొరుకుతాయి. ఇక్కడ 100 రూపాయల దర్శనం టికెట్కి అయితే మనం వెళ్తున్నాం. ఇంతలోపు బయట మీకు టెంపుల్ గురించి మొత్తం చూపించాలి కాబట్టి నేను మళ్ళీ బయటకు వస్తాను. ఇక్కడ సోమవారం ఆలయం ఉంటుంది శివునిది, లోనికైతే నో ఎంట్రీ మొబైల్, కానీ అద్భుతమైన ఆలయం అనమాట ఇది. ఇక్కడ పురాతనమైన ఆలయం, ఇక్కడ ఆలయం ఉద్భవించిన నుంచి అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ చూడండి రాముడు లక్ష్మణుడు శబరి పళ్ళను తింటున్నట్టుగా. అండ్ ఇక్కడ మళ్ళీ టెంపుల్స్, శివలింగం, వినాయకుడు, కాళికామాత. క్యాస్కొండల దగ్గర గంగాధారం దగ్గర నుంచి అయితే వెళ్ళాను, అక్కడైతే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ నుంచి చూడండి సోమవారం ఉత్తర ద్వారం. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎగ్జిట్ తర్వాత ఇక్కడ అసలు ఉంటుంది అనమాట ఫోటో షూట్స్, ఖాళీ దొరకదనమాట. అలానే ఇక్కడైతే కెమెరాతో ఫోటో తీస్తారు, గ్రూప్ ఫోటో 100 రూపీస్ అంట, వెంటనే ప్రింట్ తీసి ఇచ్చేస్తారు. ఎవరైనా ట్రై చేయండి కావాలనుకుంటే గ్రూప్గా. అండ్ ఇప్పుడైతే నేను ప్రసాదంకి అయితే వెళ్తున్నాను అనమాట. ప్రసాదం అనేది గుడికి ఎదురుగా అయితే ఉంటుంది, అలానే గుడి కిందన కూడా ఉంటుంది సింహాచలం కిందన.
అండ్ ఇక్కడైతే పులిహోర అనేది 10 రూపాయలు, లడ్డు 15 రూపాయలు. ఇక్కడే తినేస్తారనమాట చాలామంది. చూడండి కూర్చొని ప్రశాంతంగా ఎంతసేపు అయినా ఉంటారనమాట. అంత ప్రశాంతంగా అయితే ఉంటుంది సోమవారం సన్నిధిలో. అలానే ఎంతమంది ఇక్కడే ఎక్కువసేపు గడిపారైతే చెప్పండి. నేనైతే ప్రసాదం తీసుకొని అయితే వచ్చేసాను. కొంచెం ఎర్రగా అయింది ఎందుకంటే మనల్ని పంపించాను కాబట్టి. చూడండి కౌంటర్లు ఎన్ని దగ్గర 7-8 కౌంటర్స్ ఉంటాయన్నమాట. ఇంకా ఆపోజిట్లో ఉంటుంది. గంధమావాస్కి అయితే వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ఇక్కడ ట్రై చేయండి. అండ్ ఎంతమంది సోమవారం ప్రసాదానికి అయితే ఫ్యాన్స్ ఉన్నారైతే మెయిన్ ఇంపార్టెంట్ కామెంట్ చేయండి. ఇక్కడ దర్శనం తర్వాత వచ్చినప్పుడు దాహంగా వేసినా సరే గొంతు తడుపుకోవడానికి మజ్జిగ వాటర్ అయితే ఉంటుంది. ఫ్రీగా అయితే కాదు, మన డబ్బులే కొట్టుకోవాలి. అండ్ ఇక్కడ ప్రసాదం పక్కన పెట్టండి, గోశాల ఇక్కడ మెయిన్ అట్రాక్టివ్ గోశాల అనేది నక్షత్రవనము. నక్షత్రవనం అనేది ఇంకా హైలైట్ అనమాట. చూడండి పెట్టలు, ఇది ఏదంటారు ఆస్ట్రిచ్ కోడ్ ఏదో అంటారు అనమాట, నిప్పు కోడ్, అంతగా మనకి ఐడియా లేదు. ఇక్కడ నక్షత్రవనంలో అయితే మన పేరు తగ్గట్టు నక్షత్రానికి సంబంధించిన ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు విశేషాలు అయితే మనకైతే ఇక్కడ చెప్తుంది, ఇక్కడ రాసిపెట్టి ఉన్నది. నేను అంత అయితే నాకు తెలియదు, అందుకని ఊరుకున్నాను. ఇప్పుడు అన్నదానం దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇక్కడ అన్నప్రసాదం అనేది నిత్యం జరుపుకుంటారు. చాలా క్రౌడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట అన్నదానం కూడా. అది కూడా ట్రై చేయండి. సోమవారం సన్నిధికి వచ్చి అన్నదానం అయితే స్వీకరించకుండా అయితే మాత్రం ఇంటికైతే వెళ్ళొద్దు. చూస్తున్నారు కదా ఫుల్ క్రౌడ్ అయితే ఉందన్నమాట సింహాచలం దగ్గర. ప్రతిరోజు ఇదే క్రౌడ్ మెయింటైన్ చేస్తుంది. అలానే మీకు ఆల్రెడీ చెప్పాను కదా టెంపుల్ ముందర అయితే ఫోటోషూట్స్కి అయితే మీకు ఛాన్స్ దొరకదనేసి. చాలా గట్టిగా ఉంటుంది అనమాట రద్దీ. అలానే ఇన్స్టాల్ బాగా చేయాలి కదా, ఇన్స్టా పోస్టుల మీద పోస్టులు పెడతారు కాబట్టి మరి ఆ మాత్రం ఉంటుంది. అలానే వీడియో అయితే నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం ఫ్రెండ్స్. జై హింద్.